సార్ ఆ రికార్డర్ మీరు డౌన్లోడ్ చేశారా? అది ఉంటుందా సార్ దాంట్లోనే? హలో నాన్ చేంజబుల్ బిహేవియర్. What is immutable? Non-changeable బిహేవియర్. behavior. Okay. Non-changeable. Okay. ఎటువంటి బిహేవియర్ అనేది ఉండదు. అదే immutable అంటే it can changes. చేంజబుల్ సార్. That is that. Okay. Example చూద్దాం. మీకు తెలుస్తుంది. What is the example for that? 1 minute. వీలైన నాకు ల్యాప్టాప్ తెచ్చుకోండి, ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలని ఇన్స్టాల్ చేస్తాను. చెప్పండి, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను చేస్తాను. సాఫ్ట్వేర్స్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, మీకు ఏమన్నా సబ్జెక్ట్ పరంగా ఏమన్నా ఇబ్బంది పడినాయని చెప్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ అనేది ఉంటుంది. ఓకే ఓకే ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వై సార్. వినపడలేదమ్మా. ఆడ వై సార్, ఎక్స్ ఎక్స్ తర్వాత వై. ఎక్స్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఎంతమ్మా? 10. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దట్ ఎక్స్? 10. 10 ప్లస్ 1 హౌ మచ్? 11. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత 10 ఉంటుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు given that number. Whenever you have to given number, that object will be created. ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది 1 ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, వెన్ ఎవర్ యూ హ్యావ్ టు ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 1 ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ ప్లస్ 11 వచ్చిన తర్వాత సేమ్ ఆబ్జెక్ట్ ఉంటుందా, వేరే ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? ఎక్స్ ఈక్వల్ టు 10. ఓకే, ఎక్స్ ప్లస్ 1 11 అవుతుంది. అప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ అనేది విత్ రెఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందా, లేదంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందా? ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 11 అయిన తర్వాత దీని బి ప్లేస్లో కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. 10 ప్లేస్లో 11 అనేది కొత్తగా 1 ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్. రీప్లేస్ అంటే ఐ మీన్ ఓకే, న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 11 10 వచ్చిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. వెన్ ఎవర్ ప్లస్ 1 కానీ ఏదైనా కావచ్చు, యాడ్ అయినా కానీ ఏదైనా కావచ్చు, అప్పుడు ఏం జరుగుతుంది, న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ చేంజెస్ విల్ బి ఇమ్యూటబుల్. Whenever trying to change 11 a new object will be created there. Now x is pointed to this reference. 10 is gone. This 10 is gone. It is nothing but immutable. Immutable means you can change it. Okay, you can now you can 10 ఎక్కడికి వెళ్తుందంటే గార్బేజ్
గార్బేజ్ కలెక్షన్కి వెళ్తుంది. గార్బేజ్ కలెక్షన్ అంటే ఏమో వాట్ ఈస్ గార్బేజ్ కలెక్షన్? వేస్టేజ్, గార్బేజ్ వేస్టేజ్. ఈ 10 అనేది యూజ్ చేసుకోవాలి. గార్బేజ్ ఏం చేస్తుందంటే, ఈ గార్బేజ్ కలెక్షన్ ఏం చేస్తుందా? ఈ గార్బేజ్ కలెక్షన్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద గార్బేజ్ కలెక్షన్? యూజ్ చేస్తున్నాం డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, గార్బేజ్ కలెక్షన్ అనేది ఏం చేస్తుందంటే డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ 10 అనేది ఓల్డ్ ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, డిస్ట్రాయ్ చేసి న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు మెమరీ యూటిలైజేషన్ అనేది పర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్రూవ్డ్. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మేటబుల్. ఓకే, నెక్స్ట్ ఏమంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థమవుతుంది. x ఈక్వల్ టు 10, x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ ఐడి ఇద్దాం. ఐడి ఆఫ్ x. ఓకే, అడ్రస్ ఆఫ్ రిఫరెన్స్, అడ్రస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అడ్రస్ తెలుసుకోవాలంటే ఐడి అన్నమాట. ఓకే, యూ కెన్ గెట్ ఇట్. సేవ్ ఇట్. నెక్స్ట్ ఐఎం ఇస్తాను. ఐఎం డాట్ py. నెక్స్ట్ కంట్రోల్ కమాండ్ ప్రాట్. ఓకే, కమింగ్ టు కమాండ్ ప్రాట్, ఈ డ్రైవ్. నెక్స్ట్ cd change the directory in python 1. Then you have to py im dot py. This is called addressing the object. ఓకే, ఇక్కడ x అనేది 10 ఆబ్జెక్ట్ ఎంత? దిస్ ద అడ్రస్. 10కి ఆబ్జెక్ట్ క్రియేట్ తర్వాత దిస్ ద అడ్రస్. ఓకే, whenever I have to create x plus 1, 10 plus 1 is 11. Okay, it can be, okay, new object will be created. How to create that? Print of id x. Okay, control s. Then we have to సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా మనం చూడండి. అడ్రస్ అనేది సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? ఇక్కడ 40 ఉంది. ఓకే, 72 ఉంది. దిస్ ఓల్డ్ ఆబ్జెక్ట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద గార్బేజ్ కలెక్షన్. ఆఫ్టర్ క్రియేట్ ద న్యూ ఆబ్జెక్ట్. దిస్ ద న్యూ ఆబ్జెక్ట్ విల్ బి అడ్రస్ రిఫరెన్స్. అడ్రస్ ద ఆబ్జెక్ట్. This called 11. Okay, 11. Invert చూద్దాం. Print of x. After that, print of x. Check it. ఏం జరిగిందో చూద్దాం. చూడండి, 10 అనేది వచ్చింది. x ఆఫ్ 10 ఎంత? x ఈక్వల్ టు 10. ఫస్ట్ 10, this is the address. After that x plus 1, how much? 11 will be created. After that new address will be created. This whole object will be destroyed. Okay, destroyed, and new object will be created. That is called immutable. ఇమ్యూటబుల్ అంటే అర్థమైందా? నెక్స్ట్ వేరియబుల్ గురించి నేర్చుకున్నాం. లిస్ట్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, క్రియేట్ a new file, others, then we have to use the Python. నెక్స్ట్ లిస్ట్ అంటే తెలిసి ఉంటుంది. ఓకే, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ సెషన్లో లిస్ట్ గురించి. బట్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ గురించి నేర్చుకుంటున్నాం. 10, 20, 30, 40. 30, 40. This is the list of a group of values. Next, 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10 × 10 = 100. 10
దీని అడ్రస్ గురించి తెలుసుకుందాం. అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం యూజ్ చేయాలి? అడ్రస్ ఆఫ్ ఆబ్జెక్ట్ యూజ్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఐడి. ఐడి ఆఫ్ ఎల్. ఐడి ఆఫ్ ఎల్. ఓకే, కంట్రోల్ ఎస్. చెక్ ఇట్. కంట్రోల్ ఎస్ li.py. Save it. Then you have to go to command prompt. Then py dot file name is li.py. ఇక్కడ ఒక్క నిమిషం l equal to then export it. Save చేయాలి. కంట్రోల్ ఎస్. చూడండి, దిస్ ద అడ్రస్. ఓకే, ఏ దానికి? లిస్ట్ అనేది. లిస్ట్ ఈ విధంగా బ్రాకెట్ పెడితే దిస్ ద లిస్ట్. ఈ విధంగా లిస్ట్ కి సింబల్ ఏమంటే దిస్ ద సింబల్ ఫర్ ద. ఓకే, దట్ ఈస్ ద లిస్ట్. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. I want to change the content. Suddenly 10 place లో 777 పెడుతున్నాను. ఓకే, I want to change the content. How can I access these elements? By using index. 1 ఏమో 10, 20, 30, 40. ఓకే, ఇండెక్స్ అన్నమాట. ఇండెక్స్ అంటే తెలుసా? అరేలో వచ్చింది సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ లిస్ట్లలో ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, in array concept there is an index is there. How can I access first element? How can I access the first element? ఏ విధంగా యాక్సెస్ చేస్తాం ఫస్ట్ ఎలిమెంట్స్ ని? ఫస్ట్ ఎలిమెంట్ ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? అయ్యో, l of 0 equal to 777. 10 ప్లేస్ ఏం చేశాను? 777 ఇస్తున్నాను. 777 ఇచ్చాను. 777 ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ దట్ గైస్, వెరీ ఇంపార్టెంట్. ఇమ్మేటబుల్ అంటే ఇమ్మేటబుల్ అంటే డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఏమి? ఫైల్ నేమ్ li.py కదా. ఓకే, li.py. దిస్ ఇస్ ద అడ్రస్. 1 minute. ఫ్రెండ్, ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్ print of l. ఇక్కడ print of l. ఓకే, కంట్రోల్ ఎస్. ఆఫ్టర్ దట్ py.li.py. చూడండి, ఇక్కడ 10, 20, 30, 40 ఉంది. దిస్ ఇస్ ద అడ్రస్. ఆఫ్టర్ కంటెంట్ విల్ బి చేంజ్. 10 ప్లస్ ఏమైంది? 777 కంటెంట్ ఇచ్చాను. హౌ కెన్ గివ్ ద యాక్సెస్? ఇండెక్స్ 0 ఇండెక్స్ l of 0 777 ఇచ్చాను. ఈ 10 ప్లస్ అనేది ఏం జరుగుతుంది? 777 అనేది వస్తుంది. ఓకే, అబ్జర్వ్ దట్ గైస్, అబ్జర్వ్ దట్. దిస్ ఇస్ కాల్డ్ లిస్ట్. ఓకే, 10, 20, 30, 40. These are values for the list. Suddenly I can change that 10 place. I can replace that content 777. This 777. ఓకే, మనకి ఇక్కడ అడ్రస్ ఏముంటుంది? సేమ్ అడ్రస్ ఉంటుందా? కంటెంట్ చేంజ్ చేసాం. ఇక్కడ కంటెంట్ 10 ప్లస్ లో 777 ఇచ్చాం. కంటెంట్ చేంజ్ చేసిన తర్వాత సేమ్ అడ్రస్ ఉంటుందా? డిఫరెంట్ అడ్రస్ ఉంటుందా? డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది సార్. డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఓకే చూద్దాం. ఓకే, సేమ్ అడ్రస్ ఉంటుందా? డిఫరెంట్ అడ్రస్ ఉంటుందా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆఫ్టర్ దట్
లేదంటే ఐడి ఇద్దాం. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ ఎల్. ఐడి ఆఫ్ ఎల్ డిఫరెంట్ అని చెప్పారు. ఓకే, అబ్జర్వ్ దట్ గైస్. చూడండి, డిఫరెంట్ ఉందా సేమ్ ఉందా చూడండి. ఐ కెన్ జూమ్ దట్. Same, sir. Change the 777. But other thing is Same. same or different? Same, sir. Same. That is called mutable. Okay. Mutable ఏ విధంగా అంటారంటే, I will tell that in below. Once you create the list of objects, we can perform any changes in that object. We can create the new object. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే లిస్ట్ మనం ఎప్పుడైతే కంటెంట్ చేంజ్ చేస్తామో, ఈ కంటెంట్ చేంజ్ చేసిన తర్వాత కూడా సేమ్ ఆబ్జెక్ట్ తోనే ఉంటుంది. మనం యూ కెన్ రీప్లేస్ దట్. ఓకే, రీప్లేస్ అవుతుంది. యూ కెన్ రీప్లేస్ దట్. 10 ప్లేస్ లో 10, 20, 30 ఉంటుంది కదా. 10, 20, 30 అనేది ఉంటుంది. 30. ఎల్ అనేది రిఫరెన్స్ దట్ 777. 20, 30, 40. 10 content I can replace that 777. 777 అనేది కంటెంట్ ఇచ్చాను. అదేం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఐడి ఇచ్చామో సేమ్ అడ్రస్ అనేది రీప్లేస్ అవుతుంది. అంతే, యూ కెన్ రీప్లేస్ దట్. సేమ్ ఆబ్జెక్ట్ లోనే రీప్లేస్ అవుతుంది. సేమ్ ఆబ్జెక్ట్ లోనే రీప్లేస్ అవుతుంది. Replace it. మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ కాదు. Yes, sir. కొత్త ఆబ్జెక్ట్ అంటే ఇది డిస్ట్రాయ్ చేసి కొత్తగా క్రియేట్ చేయాలి, అంటే కొత్తగా క్రియేట్ కావాలి. బట్ ఇది డిస్ట్రాయ్ కాదు. డిస్ట్రాయ్ అంటే ఓకే, డిలీట్ చేయదు. అదే ఉంటుంది, అదే ఆబ్జెక్ట్ ఉంటుంది, రీప్లేస్ జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. Mutable. ఓకే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, x ఈక్వల్ టు x ప్లస్ 1. ఓకే, x ఈక్వల్ టు x ప్లస్ 1. x అనేది 10 అయితే x ప్లస్ 10 దీన్ని కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇంకోసారి అర్థమవుతుంది. చూడండి, అడ్రస్ అనేది చేంజ్ అయిందే కదా. 10 అనేది ఉంది. ఆఫ్టర్ x ప్లస్ 1 11 అయింది. అప్పుడు న్యూ ఆబ్జెక్ట్, ఓల్డ్ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అవుతుంది, అంటే డిస్ట్రాయ్ అవుతుంది, గార్బేజ్ కలెక్ట్ కనిపిస్తుంది. అప్పుడు 11 అనేది కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. Mutable. ఓకే, ఇమ్యూటబుల్, మ్యూటబుల్, దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా? నేను నోట్స్ లాంటి ఇస్తాను, ఎంజాయ్ దట్. అర్థమైందమ్మా? Yes, sir. మ్యూటబుల్ అంటే అని, ఇమ్యూటబుల్ అంటే అని క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. Yes, sir. Once we create list of objects, we can perform any changes. We can perform any changes in that object. Won't అంటే is can't. Won't create the new object. Won't create the new object. Won't create the new object. This changeable behavior is called behavior. Okay, behavior is called
is called what? Mutable. Think about it. Once we create the list of objects, we can perform any changes in that object. We can create a new object. This is changeable behavior is called immutable. Okay. ఈ డెఫినేషన్ రివర్స్ చేస్తే సరిపోతుంది. ఈ ఓల్డ్ కాడ ఓల్డ్ చేసి ఓకే ఆబ్జెక్ట్ కెన్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ దట్ ఇస్ కాల్డ్ చేంజబుల్ ఇస్ కాల్డ్ ఇమ్మూటబుల్. ఓకే మీరు కావాలి రాసుకోండి. అర్థమైందమ్మా? అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. In existing object, మరి సెకండ్ పాయింట్ రాసుకోండి కావాలంటే. It changes. సెకండ్ పాయింట్ mutable లెక్కనే. It changes all values still also changes same address only. Same address only. Next point. In existing object, only address is going to changed that is called mutable. Okay, this is called mutable. Immutable, mutable. దీని కాబట్టి రాస్తే immutable అవుతుంది. సేమ్ ఇలా రాస్తే mutable. ఓకే అండర్స్టాండ్ అవ్వ? అయితే అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి అడగండి చెప్తాను. ఓకే సార్. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ దట్ వరలక్ష్మి అర్థమైందమ్మా? సార్ నెక్స్ట్ సాయి, అర్థమైంది సార్. చరణ్ అర్థమైంది. ఏమర్థమవుతుందయ్యా? ఏంటి సార్ అర్థం? నిద్ర కాలేదు సార్.